హాయ్ అండి. వెల్కమ్ టు ద క్లౌడ్ చాంప్ క్లౌడ్ కెరీర్ హబ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే సోలార్ క్యూబ్ ఎండ్ టు ఎండ్ ఇన్స్టలేషన్ డిస్కస్ చేసుకుందాం. సోలార్ క్యూబ్ అంటే ఏంటి, సోలార్ క్యూబ్ దీనికోసం అనేటటువంటిది మనం డిస్కస్ చేసుకుందాం. సోలార్ క్యూబ్ దేనికంటే ఇప్పుడు మనం ఒక స్టాటిక్ కానీ లేదా డైనమిక్ కానీ సోర్స్ కోడ్ని మనము గెటప్లోకి కమిట్ చేసినప్పుడు లేదంటే పుష్ చేసినప్పుడు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఎంటైర్ సోర్స్ కోడ్ మొత్తానికి ఏమైనా బగ్స్ కానీ డూప్లికేషన్స్ కానీ వల్నరబిలిటీస్ కానీ ఏమైనా సీక్రెట్స్ కానీ ఏంటి ఇలాంటి కోడ్ మొత్తం స్కాన్ చేసి దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకేంటంటే ఒక రిపోర్ట్ ద్వారా మనం కంప్లీట్గా మనం చూసుకోవచ్చు. ఒక రిపోర్ట్ లాగంటే సోలార్ క్యూబ్ లాగిన్ అయ్యి కంప్లీట్గా మనం చూసుకోవచ్చు. దానికి ఏంటంటే ఎండ్ టు ఎండ్ అది ఎట్లా సెటప్ చేయాలి ఏంటంటే కంప్లీట్గా చెప్తాను. దీన్ని స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే జావా సెటప్ చేయాలి, నెక్స్ట్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏంటంటే సోలార్ క్యూబ్ సెటప్ చేయాలి. ఓకేనా, ఎండ్ టు ఎండ్ అనేటటువంటిది ఈరోజు నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక ఈసెట్ ఇన్స్టెన్స్ తీసుకుందాం. లెట్స్ క్రియేట్ ఈసెట్ ఇన్స్టెన్స్. సోలార్ దానికి ఏంటంటే లెట్స్ లైనెక్స్ తీసుకుందాం. కెనాల్ T3 మైక్రో లేదంటే మీడియం T3 మీడియం తీసుకుందాం. తర్వాత మీడియం తీసుకుందాం. ఇక్కడ మనం ఒక కీ క్రియేట్ చేసుకుందాం. సోలార్ క్యూబ్ ఎందుకంటే అలాగే ఇంకొక నేమ్ ఉంది, అందుకని డూప్లికేట్ అవ్వదని చెప్పి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎస్ఎస్హెచ్ అలౌ చేసిన ప్రజెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక 30 GB మనం తీసుకుంది. సారీ 30 GB తీసుకున్న తర్వాత క్రియేట్ చేసుకుందాం. ఇదిగో ఇక్కడ డాక్యుమెంటేషన్ నేను ఇచ్చాను. ఈ డాక్యుమెంటేషన్లో యాజ్ ఇట్ అంటే డాక్యుమెంటేషన్ మరి మీరు అటు ఇటు మిస్ అయితే కొంచెం ఇది అవుతుంది. మీకైతే డాక్యుమెంటేషన్ మీరు ఆన్లైన్లో చూసుకోవాలంటే సోలార్ క్యూబ్ అని మీరు ఇక్కడికి వెళ్ళి సోలార్ క్యూబ్ సెటప్ అని కొడితే మీకు ఇక్కడ మీకు ఎండ్ టు ఎండ్ వస్తుంది. సోలార్ క్యూబ్ ఇన్స్టాలేషన్ కొడితే మీకు ఇక్కడ ఇది ఇక్కడ మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ కానీ మీరు చదువుకున్నారంటే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏందనేటటువంటిది. మీరు చూసుకుంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యింది. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇన్స్టెన్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఓకే అప్డేట్ సర్వర్ని అప్డేట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇది కొంచెం మిస్టేక్ అయితే ఇది తప్పకుండా ఇది చేంజ్ చేసుకున్న తర్వాత ముందు ఉండాలి. ఓకే, ఇది అప్డేట్ చేస్తాను నేను. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇది వచ్చేసరికి అంటే మనం బ్లూటూత్కి వెళ్ళిన తర్వాత ఉండాలి, ముందర చేసుకొచ్చేం కాదు. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి ఫస్ట్ రూట్కి షిఫ్ట్ అవ్వాలి. క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ ఏముంది, మనము
DNF update -y అంటే మన సర్వర్ని అప్డేట్ చేద్దాం. DNF update -y అది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం జావా ఇన్స్టాల్ చేద్దాం. జావా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం ఒకవేళ జావా ఇన్స్టాల్ అవ్వలేదనుకో అది మనం ఆ జావా వర్షన్ అంటే చూద్దాంలేండి. ఫస్ట్ మనం లెటర్స్ ఓకే ఇన్స్టాల్ అయిపోయింది. ఒకవేళ అవ్వకపోతే మాత్రం మనం చూద్దాం. నెక్స్ట్ జావా వర్షన్ అనేటటువంటి మనం చెక్ చేయవలసిన అవసరం లేదండి. వర్షన్ చెక్ చేసుకుని మీ జస్ట్ ఓకేనా. ఆటోసిడి /opt అంటే ఏమైనా లైబ్రరీ వచ్చేసరికి మనం ఈ ఓపీటీలో ఇన్స్టాల్ చేసుకుంటాము. వచ్చేసరికి ఇది మొత్తం డౌన్లోడ్ అవుతుందా. ఓకే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అదే ఓపీటీలో మనం ఏం చేస్తామంటే అన్జిప్ చేస్తాం. సేమ్ అదే అన్జిప్ చేసి దానికి రీనేమ్ చేద్దాము. రీనేమ్ వస్తే స్వానర్ అనేది పెడదాం. జస్ట్ స్వానర్ అనేది పెట్టాలి. ఏమైందంటే రీనేమ్ చేసుకున్నాము. రీనేమ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే సారీ ఓకే ఇదంతా ఏంటంటే మనము ఇప్పుడు మనం రీనేమ్ చేసుకొని ఇదేంటంటే ఒక రీనేమ్ చేసుకున్నాం. స్వానర్లోను సిడి స్వానర్ అని కొడితే ఎల్ఎల్ఎస్ అని కొడితే ఇక్కడ మనకి లాగ్స్ లిబ్ కాన్ఫిగ్ బిన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిడి ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఎన్ఎఫ్ ఓకే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిడి వెళ్ళామనుకో ఇగో swanar.property ఫైల్ ఉంది. ఈ swanar.property ఫైల్లో మనం దీంట్లో ఏంటంటే ఏమైనా ఇక్కడ ఇప్పుడు బై డిఫాల్ట్గా ఏంటంటే పోర్ట్ నెంబర్ వచ్చేసరికి ఓకే ఇక్కడ పోర్ట్ నెంబరు ఇక్కడ ఏముంది swanar telemetry enable true. ఇక్కడ మనం ఏంటంటే మన డేటాబేస్ ఇన్ఫర్మేషన్ కానీ పాస్వర్డ్స్ కానీ ఏమైనా డేటాబేస్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలంటే డేటాబేస్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఒకవేళ ఏమైనా పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే పోర్ట్ నెంబర్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది swanar నెంబర్ డేటాబేస్ పోర్ట్ నెంబర్ అది. ఓకే సర్వర్ దీంట్లో అంటే మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేసుకుంటామో
ఆ కాన్ఫిగరేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఏమైనా హోస్ట్ కావాలంటే హోస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ వెబ్ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి బై డిఫాల్ట్గా 9000 ఉంటుంది. మనం ఏంటంటే మాకు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం. అట్లాగే లిబ్ కానీ బిన్ కానీ సిడి బిన్లోకి వెళ్తే ఎల్ఎస్ కొడితే సారీ డాట్ బిన్లోకి వెళ్తే ఓకే బిన్లోకి వెళ్ళంగానే ఇక్కడ సిడి చూడండి, మనం లైనక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ sonar.sh అని ఉంది. ఈ sonar.sh మనకేంటంటే సిస్టమ్ స్టార్ట్ లైనక్స్ని స్టార్ట్ అండ్ స్టాప్గా మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఈ సోనార్ క్యూబ్ను స్టార్ట్ చేయాలన్నా సరే స్టాప్ చేయాలన్నా సరే ఈ sonar.sh అనే కమాండ్ని మనం యూజ్ చేసుకుంటాము. నౌ లెట్స్ గో బ్యాక్. ఓకే, ఎంతవరకు వెళ్ళాం? ఓకే, ఓపీటీ వరకు వెళ్ళిపోయి మనము నెక్స్ట్ యూజర్ యాడ్ చేద్దాం. జస్ట్ ఇదంతా కూడా వెరిఫికేషన్. ఇది కొంచెం దీంట్లో అంటే ఇంకేం లేదు యాక్చువల్గా అయితే మనం సిడి సోనార్ కానీ సిడి బిన్ను సిడి లైనక్స్ ఇట్లా ఏంటంటే జస్ట్ మనం చూసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం యూజ్ చేసుకోవడానికి అంతే, ఇంకేం లేదు. కొంచెం అది నేను తర్వాత కన్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. యూజర్ క్రియేట్ చేద్దాం. దానికన్నా ముందు ఏం చేస్తామంటే మనం సిడి ఓపీటీలోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేసి యాడ్ యూజర్ సోనార్, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేటటువంటి మనం చెక్ చేసుకుంటే దాని పర్మిషన్ ఉండవన్నమాట. ఇప్పుడు పర్మిషన్ కూడా ఇచ్చుకోవాలి మనం. ఏంటంటే ఇచ్చిన తర్వాత సిడి సోనార్ అయిన తర్వాత ఐడి ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేవనేటటువంటిది మనం సేమ్ మరి దీంట్లో ఐడి సోనార్ క్లిక్ చేస్తే మనకి ఇదిగో అంటే ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ మనకు వచ్చాయి కదా, క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ దానికే మనం ఏం చేయాలంటే ఓకే, దానికి మనం పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, పర్మిషన్ ఇచ్చిన తర్వాత అంటే అది ఆ పర్మిషన్ ఉన్నాయో లేదో మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ సోనార్లోకి వెళ్ళి మళ్ళీ ఎల్ఎస్ కమాండ్ కొట్టుకుని మళ్ళీ సిడి మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీంట్లోకి వెళ్ళి ఒక సర్వీస్ ఫైల్ అనేటట్టు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సిడి ఈటీసీ ఫైల్ నో డైరెక్టరీ సిడి ఈటీసీలో సిస్టమ్ నో సచ్ ఏ ఫైల్ డైరెక్టరీ అని ఉంది. ఓకే, దీంట్లో ఫైల్ డైరెక్టరీ అనేది లేదంట. ఓకే, మనం క్రియేట్ చేసుకుందాము. మనం క్రియేట్ చేసుకొని మనం ఏమైనా క్రియేట్ చేసుకుంటామంటే విఎం అని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇది చేసుకుంటాం. డైరెక్ట్గా
ఒక్క నిమిషం ఆగితే డ్రైవర్కి ఇది చేసుకుని ఓకే. ఇప్పుడు ఇది క్రియేట్ అయ్యింది. ఏంటి ఎక్కడ సీడీ దీంట్లో మనకి ఉంటుంది. మనకి ఓకే. ఓకే ఓకే మనం రూట్ ఇవ్వాలన్నమాట. యాక్చువల్గా మనం ఇది మర్చిపోయింది. అంటే మనం ఇక్కడ కూడా అట్లాగే ఉంది. లేకపోతే మనం సారీ ఈ స్లాష్ ఎవరు మాట్లాడకుండా మనం మర్చిపోయాం. ఓకేనా? ఇప్పుడంటే ఈ విధంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం విఎం అని ఇది ఇచ్చేసి మనం ఇది మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఒక పని చేద్దాం. ఎంతవరకు అంటే ఇదిగో ఇక్కడ నుంచి మనం ఎక్కడి నుంచి యూనిట్ నుంచి ఇంతవరకు ఏంటంటే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్నది. ఓకే ఓకే సర్వీస్ కానీ స్టాక్ కానీ ఇన్స్టాల్ టార్గెట్ ఓకే ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం కాబట్టి. డిస్క్రిప్షన్ టైప్ సోనర్ ఓకే ఇవన్నీ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ సోనర్ క్యూబ్ అంటే యూజర్ గ్రూప్. అదే మన ఓన్ యూజర్ అయితే మన ఓన్ యూజర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏంటంటే రీస్టార్ట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి మనకు ఓపీటీ నుంచే ఉంది కాబట్టి మనం ఓపీటీ నుంచే ఈ ఫాల్డర్స్కి ఓపీటీలోనే ఉంది కాబట్టి ఓపీ నుంచి మనం కాల్ చేసుకుంటాము. అదే ఓపీటీ కాకుండా డిఫరెంట్ ఫాల్డర్ నుంచి కాల్ చేస్తే అది డిఫరెంట్ ఫాల్డర్ నుంచి కాల్ చేసుకుంటాం. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే అదే సర్వీస్కి మనం పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు
ఓకే, పర్మిషన్ ఇచ్చాము. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ మూవ్ టు రూట్ డైరెక్టరీ, రీలోడ్, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మనం ఏంటంటే ఇది మనం ఎనేబుల్ చేసుకుని జస్ట్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లింక్ అనేటటువంటిది మనకు క్రియేట్ అయిందా, ఎనేబుల్ అయ్యిందా లేదా అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఆ తర్వాత ఏంటంటే మనం ఈ స్టేటస్ చెక్ చేద్దాం ఎట్లా ఉంది. స్టేటస్ చెక్ చేస్తే ఇది ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంది, డెడ్ అని ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టేటస్ చెక్ చేద్దాం. ఇదిగో చూసావా, యాక్టివ్ రన్నింగ్ అని వస్తుంది. ఇక్కడ నేమ్ ఇవ్వలేదు, నేమ్ సరిగ్గా అంటే యాక్చువల్గా అయితే గ్రీన్ కలర్ వస్తే మనకు బాగుండేది. ఇక్కడ యాక్టివ్ రన్నింగ్ అని వస్తుంది అన్నమాట. ఇక్కడ కానీ ఇప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ డైరెక్ట్గా పబ్లిక్ ఐపీఎస్ అడ్రస్తో మనం హిట్ చేసినాం అనుకోండి. హిట్ చేస్తే మనకి రాదు, ఎందుకంటే మనకి ఏంటంటే పోర్ట్ నెంబర్ అనేటటువంటిది మనం పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల. సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళి పోర్ట్ నెంబర్ అనేటటువంటి మనం ఇస్తే ఇన్బౌండ్ రూల్లోకి వెళ్ళి యాడ్ కస్టమ్ టీసీపీ 9000 అంతే. ఇక్కడ ఏంటంటే ఎనీవేర్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ప్రాక్టీస్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎనీవేర్ అని ఇస్తున్నాము. లేకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనము కస్టమ్ అనేటటువంటిది మనకు ఏదైతే యూఆర్ఎల్ అంటే ప్రైవేట్ యూఆర్ఎల్ అనేటటువంటిది మనం ఇక్కడ ఇవ్వాలి, అలౌ చేయాలన్నమాట. అది ఇక్కడ ఎనీవేర్ కాబట్టి మనం ఇక్కడ ఇచ్చుకుంటున్నాం. లేదంటే లేకపోతే ఏంటంటే మనం కస్టమ్ యూఆర్ఎల్ ఇక్కడ మనకి ఏది కావాలో అది మనం ఏది అలౌ చేయాలో దాన్ని మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. అది ఏది పడితే అది ఇవ్వకూడదు. ఇది ప్రాక్టీస్ కోసం కాబట్టి నేను ఇక్కడ ఎనీవేర్ అని ఇచ్చాను. ఓకేనా? థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యింది. జస్ట్ క్రియేట్ అయిపోయిన వెంటనే ఇది స్టార్ట్ అయిపోతుంది. రైట్, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన వెంటనే మనకి బై డిఫాల్ట్గా అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇదిగో అడ్మిన్ డిఫాల్ట్గా వచ్చేసరికి అడ్మిన్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే జస్ట్ అడ్మిన్ అని ఇచ్చి మనం లాగిన్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ అది అడిగిద్ది, పాస్వర్డ్ అడిగిద్ది. ఇప్పుడు మనం చేంజ్ చేసుకుందాం. లైక్ 1 2 3 4 5 ఎనీథింగ్. ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసరికి అడ్మిన్, న్యూ పాస్వర్డ్ వచ్చేసరికి ఎనీథింగ్ 1 2 3 4 5 1 2 3 4 5 అంటే నేను ఇచ్చిన మామూలు మీరైతే మీరు చాలా సెక్యూర్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి ఏది కావాలని. ఇప్పుడు మనం లాగిన్ అయిపోయినాం. ఓకే, థ్యాంక్స్. లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చూసాం చాలా ఉంటాయి ఇక్కడ ఇష్యూస్ కానీ, రోల్స్ కానీ, క్వాలిటీ ప్రొఫైల్స్ కానీ, క్వాలిటీ గేట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుందాము. లెట్స్ యాడ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనము
ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే సంథింగ్ ఈ ప్రాజెక్ట్కి మనం ఏంటంటే ఒక్క నిమిషం ఇక్కడ వచ్చేసరికి ఇది మనం ఆల్రెడీ కొన్ని ఇక్కడ నేను డిఫైన్ చేసి పెట్టినాను. సరే, ఏదో ఒక డెమో ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసుకుందాము. ఇక్కడ లెట్స్ సే ప్రాజెక్ట్కి వచ్చేసరికి డెమో, ఇది వచ్చేసరికి డెమో. ఓకే, డెమో ప్రాజెక్ట్ డిస్ప్లే కూడా డెమో నేర్చుకున్నాము. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే టోకెన్ మనం ఇక్కడ ఏంటంటే టోకెన్ జనరేట్ చేసుకుంటాం అనమాట. ఈ టోకెన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదే టోకెన్ వచ్చేసరికి మనము ప్రాజెక్ట్ లెవెల్లో మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సరే, సోనార్ టోకెన్ ఇక్కడ మనకి ఒక ఓకే, ఇప్పుడు సరే మనం ఏం చేస్తున్నామంటే ఒక సోనార్ టోకెన్ని మనం ఇక్కడ జనరేట్ చేసుకుని సోనార్ టోకెన్ అనేటటువంటి మనం జనరేట్ చేసుకుని ఈ టోకెన్ ఏం చేయాలంటే మనం ఏదైతే దేనికైతే ఫస్ట్ మనము గిటబ్లో మనము ఇది స్టోర్ చేసుకుందాం. ఒక సోనార్ టోకెన్ క్రియేట్ చేసుకొని ఇది మన గిటబ్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక్క నిమిషం మనం గిటబ్కి వెళ్ళి ఓకే సెట్టింగ్స్లోకి వెళ్ళి సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్లోకి వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్ళి కిందని న్యూ సీక్రెట్స్ని యాడ్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే సోనార్ టోకెన్ అనేటటువంటిది యాడ్ చేసుకొని, కానీ ఒకటి ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు ఏం ఆలోచిస్తారంటే కనీసం ఏ స్పేస్ ఉన్నా సరే తీసుకోదు. ఓకేనా? ఇప్పుడు సోనార్ టోకెన్ ఇక్కడ క్రియేట్ చేసి జనరేట్ చేసుకున్నాం. ఇది ఈ టోకెన్ అనేటటువంటి జనరేట్ అయ్యింది కదా. ఇదే టోకెన్ అక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే కానీ చూడండి స్పేస్ కూడా ఉండకూడదు, కానీ స్పేస్ కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సోనార్ హోస్ట్ యూఆర్ఎల్ ఇక్కడ సోనార్ హోస్ట్ యూఆర్ఎల్ ఉంది. ఈ సోనార్ హోస్ట్ యూఆర్ఎల్ అనేటువంటిది ఇక్కడ సీక్రెట్స్ ఉన్నాయి, దీని నుంచి కాల్ అవుతుంది. ఈ సోనార్ హోస్ట్ యూఆర్ఎల్ అంటే ఏమనుకున్నాం, ఇప్పుడు మనము ఏదైతే ఈ సోనార్ గ్రూప్ రన్ అవుతుందో ఈ నేమ్ అన్నమాట, యాజ్ టీజ్గా ఇదే యూఆర్ఎల్ని మనము ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? ఈ యూఆర్ఎల్ని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి ఇప్పుడు ఇది మనకి కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సోనార్ గ్రూప్ వద్దాం. కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేరే దగ్గర ఎక్కడ స్టోర్ చేసుకుందాం, లెట్స్ ఇక్కడ ఎక్కడ పెట్టుకున్నాం ప్రస్తుతానికి. కంటిన్యూ కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మన ప్రాజెక్ట్ వచ్చేసరికి మావినా లేదంటే గ్రేడిలా అదర్సా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మన ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్రాజెక్ట్ అనేటటువంటి మనం చూసుకుంటే ఇదేంటంటే సింపుల్ ప్రస్తుతానికైతే మనం ఏంటంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ ఒక HTML ఫైల్ మాత్రమే మనం రన్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు
మావిన ఏదైతే అది ఇచ్చినారనమాట, దాన్ని బట్టి ఏంటంటే మనం అది బిల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఒక్క నిమిషం, సరే మావినైనా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మావిన అయితే ఇది మనం యాడ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే డెమో ప్రాజెక్ట్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఇప్పుడు వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ మై అకౌంట్ సెక్యూరిటీస్. ఓకే, సోనార్ ఇవ్వడు, యాడ్ టోకెన్ ఇవ్వడు, యాడ్ చేసుకున్నాము. ఓకే, రివోక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్, క్వాలిటీ గేట్స్, మెయిల్స్, ప్రాజెక్ట్స్, డెమో ప్రాజెక్ట్. ఓకే, ఎగ్జిస్టింగ్ టోకెన్, ఓకే, లైనక్స్, లెట్స్ లైనక్స్. తర్వాత ఓకే, ఇప్పుడు ఒక స్కానర్ అనేటటువంటిది మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, అనాలిసిస్, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ క్రియేటివ్ ప్రాజెక్ట్ అనే దగ్గర మనకి డైరెక్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఓకే, లెట్స్ సమ్ టెస్ట్ ఫైల్ ఏదైనా సరే యాడ్ చేసి స్కాన్ 1 2 సంథింగ్ యాడ్ చేస్తే ఇంకా మనం పుష్ చేద్దాము. ఇది కోడ్ని ఎట్లా ఉంటుందో చూద్దాం. చేసినాక ఇక్కడికి వచ్చి మనం యాక్షన్స్లోకి వెళ్తే ఇది రన్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఓకే, అంటే బిల్డ్ సక్సెస్ అయిపోయింది అనమాట.
ఓకే, బిల్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఓకే రైట్, సక్సెస్ అయింది. ఇక్కడికి వచ్చి చూద్దాం. ఓకే రైట్, ఎక్సలెంట్. ఓకే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి ఏంటి, దీంట్లోనే మన గిటాబ్ యాక్షన్స్లో మనం ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదైతే డెమో యూఆర్ఎల్ ఉందో ఇది ఇప్పుడు ఈ సోనర్కి యూఆర్ఎల్, నెక్స్ట్ దీంట్లో టోకెన్ మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే, దీంట్లో గిటాబ్లో ఇంటిగ్రేట్ చేస్తే మనము కోడ్ బేస్ లెవెల్లో ఏం చేసినాం, గిటాబ్ యాక్షన్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ ఫ్లోకి వెళ్ళి సోనర్కి, దీంట్లో ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది సోనర్కి టోకెన్ యూఆర్ఎల్, ఇది వచ్చేసరికి మనం ఆల్రెడీ గిటాబ్లో స్టోర్ చేసాం కదా, దాని నుంచి కాల్ చేసుకుని దీన్ని కనెక్ట్ అయ్యి ఇది మొత్తం బిల్డ్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది అనమాట. ఇదిగో అవుట్పుట్ ఇచ్చింది. ఓకేనా, ఇంతకుముందు క్లిక్ చేయగానే ఏం రాలేదా, ఇప్పుడు మనకి కంప్లీట్గా అవుట్పుట్ ఇచ్చింది అనమాట, పాస్డ్. ఓకేనా, ఒక లేమన్ ఇష్యూ వన్ బగ్ ఉందంట. బగ్ వచ్చేసరికి మనము బగ్ ఏంటి, ఇక్కడికి వెళ్తే బగ్ ఇప్పుడు దీంట్లో క్రిటికల్ ఎన్ని ఉన్నాయి, మేజర్ ఎన్ని ఉన్నాయి, మైనర్ ఎన్ని ఉన్నాయి అన్నీ ఇస్తాయి అన్నమాట. HTMLలో ఏంటి, ఓకే ఏంటి, యాడ్ జావా డాట్ లాంగ్ అంటే లాంగ్వేజ్ ఇష్యూ వచ్చిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, HTML ఫైల్ ఉంది కదా, HTML ఫైల్ అంట ఇదిగో ఇక్కడ డాక్ టైప్ అని చూసావా, HTML దగ్గర లాంగ్ అని యాడ్ చేయాలంట. ఒక నిమిషం మనం స్క్రిప్ట్ అది ఒకసారి మనం అట్రిబ్యూట్ లేకపోతే ఒక్క నిమిషం, ఇదిగో ఎలిమెంట్ ఇచ్చినాడు అనమాట మనకి. ఇది సోనర్ క్యూబ్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా ఏంటి, లాంగ్ XLA ఆర్ అంటే ఇదిగో LANG లాంగ్ ఆర్ XML లాంగ్ అంటే ఈ ఎలిమెంట్లో యాడ్ చేయమన్నది అనమాట. అంటే ఒక్క నిమిషం, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసేది HTML ఉంది కదా, ఇక్కడ కింద ఏమన్నా కమిట్ ఉందా ఇక్కడ, ఓకే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ లాంగ్ అని యాడ్ చేస్తున్నాను. లాంగ్ ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ కమిట్ చేద్దాం. మళ్ళీ కమిట్ చేస్తే ఆ ఇష్యూ రాదనమాట. అంటే ఇక్కడ నేను లాంగ్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇగో HTMLలో ఇగో ఇక్కడ మనకి ఏదైతే రెడ్ కలర్ కనబడుతుందో అక్కడ వచ్చేసరికి లాంగ్ అని యాడ్ చేసాం అనమాట. ఆ లాంగ్ అని యాడ్ చేసి మళ్ళీ నేను పుష్ చేసిన లెట్స్ యాక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ రన్ అవుతుంది, చూద్దాం.
అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం అక్కడ. సారీ, చెక్ చేస్తే మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఓకే, ఇంతకుముందు 0 బగ్ అని వచ్చింది చూసావా, ఇప్పుడు ఆ బగ్ లేదు. ఓకేనా, ఇంతకుముందు 0 బగ్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఆ బగ్ లేదు. ఇంతకుముందు 0 వచ్చింది. ఇది జస్ట్ స్టార్టెడ్ 7 minutes ago. స్టార్టెడ్ 7 minutes ago. ఇంతకుముందు 0 బగ్ అని వచ్చింది కదా, 0 బగ్ అని లేదనమాట. ఇట్లాగే మనం ఇదిగో ఈ రిలయబిలిటీని మనం పెంచుకోవచ్చు. సెక్యూరిటీ, ఇదిగో వల్నరబిలిటీస్, నెక్స్ట్ హోస్ట్ నేమ్స్ లాంటివి ఏ ఉన్నా సరే ఇక్కడ స్టేటస్ అనేటటువంటిది ఏలో ఉండాలండి. స్టేటస్ అనేటటువంటిది ఏలో ఉన్నదంటే మనకి బాగుంటుంది అనమాట. అది ఓకేనా. ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ మీరు మెయిల్ కానీ మెసేజ్ కానీ చేయండి. లైక్ ఒకసారి, సబ్స్క్రైబ్ ఒకసారి చేసుకోండి. ఎందుకంటే మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉంది ఫలానా దీని మీద అంటే నేనేంటంటే AWS కానీ, అజూర్ కానీ, ఓపెన్ షిఫ్ట్ కానీ, డెవసెకాప్స్ ఇవైతే నేను చెప్పగలను. మీకు ఒకవేళ ఏదైనా కావాలనుకుని ఫలానా దగ్గర డౌట్ ఉందనుకొని మీరు అది చెప్పండి సార్, దానిపైన వీడియో చేస్తాను. ఇది మీకు ఎట్లా కావాలో ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులోను, తమిళ్లోనైతే తమిళ్లోను, మలయాళంలోనైతే మలయాళంలోనే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ 4 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో కావాలన్నా సరే నేను పర్టికులర్గా మీకు చెప్తాను. నో ప్రాబ్లం. మీరు ఒకసారి కామెంట్లో వెళ్ళి ఒకసారి నాకు మెసేజ్ చేసి సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, షేర్ అవసరం లేదు కానీ జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకుముందు ఏంటంటే ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. మనం ఇక్కడ వచ్చేసరికి మనం ఇది ప్రాజెక్ట్లోకి వస్తే ఇక్కడ మనము ఇదిగో సోనార్ ప్రాజెక్ట్ డాట్ ప్రాపర్టీస్ అనే ఫైల్ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఇదిగో ఇక్కడ వచ్చేసరికి మనం ప్రాజెక్ట్ ఏం క్రియేట్ చేసినాము, ప్రాజెక్ట్ పేరు వచ్చి డెమో ప్రాజెక్ట్. ఓకేనా, అట్లాగే మనం క్రియేట్ చేసినాక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అది అంటే అక్కడ ప్రాజెక్ట్ కీ కూడా అడిగింది. మీరు వీడియోస్ ఒకసారి మీరు స్టార్టింగ్ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే మీకు క్లియర్ కనబడుతుంది. ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ కీ కూడా అడిగింది. ఆ రెండు కూడా మనము ఇక్కడ ఈ సోనార్ ప్రాజెక్ట్ డాట్ ప్రాపర్టీస్ అనే ఫైల్లో మనం యాడ్ చేసుకుంటాం. డెమో ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్ట్ కి, ఇది ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ కి. నెక్స్ట్ సోనార్ డాట్ సోర్స్ అంటే స్కాన్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా HTML ఫైల్స్, ఇక్కడ నుంచి ఇవన్నీ జావా ఫైల్స్ ఉన్నాయనుకో. ఓకేనా, అది యాప్ అనే ఫోల్డర్లో ఉందనుకో. యాప్ అనే ఫోల్డర్లో ఉంటే యాప్ డాట్ అంటే సోనార్ డాట్ సోర్స్ ఈక్వల్ టు యాప్ అని ఇచ్చామనుకో, ఆ యాప్ కింద ఎన్ని అయితే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ స్కాన్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు స్టార్ కాబట్టి కంప్లీట్ ఎంటైర్ మొత్తం తీసుకుంటుంది అనమాట. ఓకేనా, ఇది ఒకటి మర్చిపోయాను, సారీ. ఇంక రెండోది ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు ఇది ఆల్రెడీ గిటబ్ నేను రన్ చేసినాను. యాక్షన్స్ ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే నేను 3V స్కాన్ చేసిన, అంటే ఆల్రెడీ సోనార్ క్యూబ్ సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. 3V స్కాన్ చేసినాను, అది నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ గేట్స్ కూడా నేను చెప్పడం మర్చిపోయాను. సారీ, క్వాలిటీ గేట్స్ కూడా నేను చెప్పడం, క్వాలిటీ గేట్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఈ క్వాలిటీ గేట్స్ కూడా నేను చెప్పడం మర్చిపోయాను. ఇది క్వాలిటీ గేట్స్ ఏంటంటే మనకి కోడ్ కవరేజ్ అనేటటువంటిది మనకి కంప్లీట్ 80% అబవ్ ఉండాలన్నమాట. కోడ్ కవరేజ్ అనేటటువంటిది 80% అబవ్ ఉండాలన్నమాట. అంటే 80% అబవ్ ఉంటే మనకి అది క్వాలిటీ కింద మనం పరిగణిస్తాం అనమాట. అట్లాగే డూప్లికేట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, డూప్లికేట్ లైన్స్ వచ్చేసరికి <3, అంటే 3 కుండా తక్కువే ఉండాలన్నమాట, ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మెయింటైనబిలిటీ రేటింగ్ అంటే ఇవన్నీ కూడా ఏలో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ హాట్స్పాట్స్ రివ్యూ, ఇది 100% అనేటటువంటిది
ఇది మనం అలౌ చేయకూడదు. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి సెక్యూరిటీ ఇది అంటారు. ఒకవేళ మనం ఇంకా ఎడిషనల్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ఎడిషనల్గా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యాడ్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కోడ్ క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేయి. ఓకేనా? ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము యాడ్ ఏ కండిషన్ అనమాట. ఇక్కడ మన కండిషన్ అంటే ఏం యాడ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూ కోడా ఓల్డ్ కోడ్. మనం న్యూ కోడ్ కంటే మనం ఏదైతే మనం రన్ చేస్తామో ఫ్రెష్గా స్టార్ట్ అయిన కోడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఓవరాల్ కోడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని జస్ట్ ఇక్కడ కండిషన్ ఏంటి, ఇక్కడ లైన్ కవరేజ్ కావాలా, లేదా యూనిట్ టెస్ట్లు కావాలా, లేదంటే టెస్ట్ ఫెయిల్యూర్స్ కావాలంటటువంటిది ఎట్లా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అక్కడ కోడ్ కవరేజ్ అని రాసినాను. సరే, ఓకే, యూనిట్ టెస్ట్ ఎర్రర్ అని ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? దీని కండిషన్ ఎట్లా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 50% పెట్టుకుందాం. ఓకేనా? 50% పెట్టుకుందాం యాడ్ కండిషన్. యాడెడ్ ఎర్రర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3% తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇగో యూనిట్ టెస్ట్ ఎర్రర్స్ మనం ఇక్కడికి వెళ్తే మనం కోడ్ క్వాలిటీలోకి వెళ్తే క్వాలిటీ గేట్స్లోకి వెళ్తే ఇదిగో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసేవా, లెఫ్ట్ సైడ్లో వచ్చింది అనమాట. లెఫ్ట్ సైడ్లో వచ్చింది ఇది యూనిట్ టెస్ట్. ఇక్కడ గ్రేటర్ దెన్ 2 అంటే 2 కన్నా ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కూడా తక్కువ ఉండాలి. సారీ, ఇది ఇక్కడ లెస్ దెన్, అదే ఇవన్నీ మాడిఫికేషన్ చేయాలి దీంట్లో మనము. ఇక్కడ ఏంటంటే మాడిఫికేషన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇది గ్రేటర్ దెన్ అన్నాడు కదా, గ్రేటర్ దెన్ ఓకే, సరే, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంటే ఎక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను చిన్న మన లాజిక్ ఎట్లా ఉంటుందో దాని ప్రకారం ఏంటంటే మనం ఏ కోడ్ని ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ స్మెల్స్ వచ్చేసరికి ఇంత పర్సంటేజ్ దాటకూడదు, బగ్స్ వచ్చేసరికి ఇంత పర్సంటేజ్ దాటకూడదు అనేటటువంటి మన క్వాలిటీ గేట్స్ అనేటటువంటిది మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నేను యాక్చువల్గా ఏంటంటే ట్రివీ ఒకటి నేను బిల్డ్ చేసిన ట్రివీ ఇష్యూ ఏంటో ఒకసారి చూద్దాం. దాంతోపాటు ట్రివీ కూడా బిల్డ్ చేసిన ట్రివీ ఇష్యూ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ట్రివీలో ఏంటంటే ఓకే చూసావా, ట్రివీలో కూడా ఇష్యూస్ ఏమున్నాయి. ఇదిగో ట్రివీ వచ్చేసరికి కూడా మనకి ఇష్యూస్ ఏమున్నాయి అనేటటువంటిది దీంట్లో క్లియర్గా చూపిస్తుంది. ఓకేనా? కానీ ఏంటంటే ఇష్యూ వచ్చేసరికి ఏం ఇష్యూ, ఓకే, డైరెక్ట్గా మనం చార్ట్‌జీపీటీకి వెళ్తాం. ఏంటి లెర్నింగ్ టీమ్. ఓకే, కోడ్ మొత్తం ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టైం లేదు, లెట్స్ కోడ్ మొత్తం ఇచ్చి అప్డేట్ చేయమని చెప్తాం. ఓకే, సారీ, దీనికి ఒక్క నిమిషం రైట్ వెల్.
ఓకే, మళ్ళీ ఒకసారి ఇది యాడ్ చేసి ఓకే. ఇప్పుడు మళ్ళీ అంటే 3V యాడ్ చేసిన యాక్చువల్గా నేను 3V ఎందుకంటే 3V ఏంటంటే మనం ఇమేజ్ స్కాన్ చేయడానికి, ఫైల్ సిస్టమ్ కూడా స్కాన్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసరికి ఈసీఆర్ను కూడా స్కాన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఒకవేళ యూనిట్ టెస్ట్స్ ఏమైనా ఉన్నా సరే ఇది స్కాన్ చేస్తుంది అనమాట. లేకపోతే ప్రజెంట్ ఏంటంటే నేను గిటబ్ రన్నర్లో నేను ఈసీఆర్ని స్టోర్ చేస్తున్నాను. ఓకేనా, అంటే డాకర్ ఇమేజ్ని గిటబ్ రన్నర్లో స్టోర్ చేస్తున్నా. నేను ఇటువంటి ఈసీఆర్లో కానీ డాకర్ హబ్లో కానీ నేను స్టోర్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి యాక్షన్స్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, రైట్. సక్సెస్ఫుల్గా స్కాన్ అయ్యి ఓకే, రైట్, సక్సెస్ఫుల్గా స్కాన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి మనం ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ కూడా ప్రాజెక్ట్లో ఇష్యూస్ నో ఇష్యూ ఇష్యూ ఇవన్నీ ఉంటాయిలే. మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఇక్కడ ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది స్కాన్ అయితే. అక్కడ మనకి పాస్ అయిందనుకో, ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఆ రిజల్ట్ అనేటటువంటిది మనకి కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే అవి ఇప్పుడు చూద్దాం, దీంట్లో ఎన్ని వచ్చినాయి అనేటటువంటిది చూద్దాం. ఓకే, మొత్తం పాస్ అయిపోయింది అనమాట. మొత్తం పాస్ అయిపోయింది 3V స్కాన్. మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్గా సెక్యూరిటీ స్టేటస్ వర్షన్స్ ఇవన్నీ మనకు కనబడతాయి. జావా సంబంధించి, ఇది సోనర్ క్యూబ్ సంబంధించి, ఇవన్నీ ఇది 3V ఫైల్ సిస్టము, 3V ఇమేజ్ స్కానింగ్, క్లీనప్. ఓకే, చెక్అవుట్ కోడ్. జాబ్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, డాకర్ ఇమేజ్ పర్ఫెక్ట్గా ఫైల్ సిస్టమ్, ఫైల్స్ కూడా ఎక్కడంటే ఇది టెస్ట్ టార్గెట్ ఇవన్నీ డిటెక్టెడ్. ఓకే, వెయిట్, ఫైల్ నెక్స్ట్ గిటబ్ యాక్షన్స్లో ఓకే. ఇప్పుడు ఇట్లా ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇది ఈ సోనర్ క్యూబ్ అండ్ 3V స్కాన్లోకి వెళ్తే మనకి క్లియర్గా కనబడుతుంది. ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే ఇక్కడే మనకు కనబడుతుంది. దీన్ని బట్టి మనం ఐడెంటిఫికేషన్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకేమి దీనికి వచ్చేసరికి ఏంటంటే మనం ఇప్పుడు జస్ట్ డాకర్ ఫైల్లో వచ్చేసరికి ఏం సింపుల్గానే నేను ఇక్కడ యాడ్ చేసినాను. అదే మనకి దీంట్లో సోనర్ క్యూబ్ యామిల్లోనూ మనం సోనర్ క్యూబ్ అండ్ 3V స్కాన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇబ్బంది అని ఇచ్చినాము.
వంతెన ఇచ్చినాము. ఇక్కడ వచ్చేసరికి ఇది 3 ఇది ఫైల్ సిస్టమ్ అనమాట. ఫైల్స్ అనే మొత్తానికి స్కాన్ చేస్తే ఇది నెక్స్ట్ టేబుల్. ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ హై క్రిటికల్ మాత్రమే మనం లోడ్ చేసినాము. హై అండ్ క్రిటికల్. అదే లో కానీ మనం లో అని పెట్టామనుకో, లో కానీ మీడియం కానీ పెట్టామనుకోండి, అవి ఇంకా మనకి చూపిస్తాయి. ఇదిగో డాప్ గితబ్ డాట్స్ అని ఇది మనం ఫార్మేట్ కూడా, ఇది ఫార్మేట్ క్లియర్ కనబడుతుంది. అంటే మనకి ఇది టేబుల్ అనేది ఎందుకంటే మనకి ఇష్యూస్ వచ్చేటప్పుడు టేబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. మనం ఈ విధంగా ఏంటంటే మనం స్పానర్ క్యూబ్ని కూడా మనం సెటప్ చేసుకుని మనం కమిట్ చేసుకుని ఈ విధంగా స్కాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.